హలో ఫ్రెండ్స్, నేను మీ శ్వేత. వెల్కమ్ బ్యాక్ టు శ్వేత సార్ట్ ఆఫ్ రెసిపీ. ఈరోజు రాఖీ స్పెషల్గా మనం రవ్వ లడ్డు చేసుకుందాం. చాలా సింపుల్గా జస్ట్ 2 ఇంగ్రీడియంట్స్తో రవ్వ లడ్డు చేసుకోవచ్చు. ఇప్పుడు కడాయి పెట్టుకొని అందులో 3 స్పూన్స్ గీ వేసి డ్రై ఫ్రూట్స్ని బాగా రోస్ట్ చేసుకోవాలి. నేను ఇక్కడ కాజు కిస్మిస్ తీసుకున్నాను. మీరు కావాలంటే బాదం, పిస్తా కూడా తీసుకోవచ్చు. ఈ కాజు కిస్మిస్ని బాగా దోరగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. నేనైతే కాజుని కిస్మిస్ని సపరేట్గా వేయించుకున్నాను. అదే కడాయిలో 1.5 కప్పు రవ్వ వేసి బాగా దోరగా ఫ్రై చేసుకోవాలి. లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుతూ ఉండాలి. ఇందులోనే వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసి మరొకసారి కలుపుకొని పక్కన పెట్టాలి. చూడండి, రవ్వ ఇలా దోరగా వేగితే సరిపోతుంది. ఇప్పుడు ఇంకో బౌల్లో 1 కప్ షుగర్ వేసుకోవాలి. 2 కప్స్ రవ్వకి 1 కప్ షుగర్ సరిపోతుందండి. మీకు స్వీట్ ఎక్కువ కావాలంటే ఇంకొంచెం షుగర్ యాడ్ చేసుకోవచ్చు. ఇందులో 1/4 కప్ వాటర్ వేసి షుగర్ కరిగేంత వరకు కలుపుతూ ఉండాలి. మనకి తీగ పాకం వస్తే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇక రవ్వని ఈ పాకంలో వేసి బాగా కలుపుకోవాలి. కొంచెం చల్లారిన వెంటనే మనం లడ్డు చేసుకోవాలి. ఇలా రౌండ్గా డ్రై ఫ్రూట్స్ పెట్టుకుంటూ లడ్డు చేసుకోవాలి. అంతే అండి, రవ్వ లడ్డు రెడీ అయిపోయింది.